కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర తెలంగాణలో విజయవంతంగా కొనసాగుతోంది. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా రామన్నగూడెంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఎల్ఈడీ స్క్రీన్పై ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామస్తులకు వివరించారు. అర్హులైన వారందరూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని అధికారులు గ్రామస్తులకు సూచించారు. ఈ సందర్భంగా లబ్ధిదారు బాలకృష్ణ మాట్లాడుతూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా సంవత్సరానికి 6,000 తమ ఖాతాలో జమ అవుతున్నాయని తెలిపారు. మరో లబ్ధిదారుడు రమేష్ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఆరోగ్య మేళాలో తనకు వైద్య పరీక్షలు చేయడంతో పాటుగా ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. సంకల్ప యోజన కింద ఈరోజు ఈ గ్రామంలో మాకు క్యాంపెయిన్ చేయడం జరిగింది. దీని కింద జనాలకి ప్రధాన మంత్రి జన్ధన్ యోజన కింద అకౌంట్లు ఓపెన్ చేయాలని, స్కీమ్లు కాకుండా లోన్ ఫెసిలిటీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ముద్రా స్కీము, పిఎంఎస్ఎంఈ, పిఎంఈజీపీ ఈ స్కీమ్లు కూడా ఉంటాయి. దాని కింద వాళ్ళు బెనిఫిట్ తీసుకోవచ్చు. గవర్నమెంట్ లోన్ కింద వాళ్ళు కొత్త ఎంప్లాయ్మెంట్ అవన్నీ క్రియేట్ చేసుకొని ప్రోగ్రెస్ చేస్తారు. సో ఇవన్నీ వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కింద ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ కండక్ట్ చేశాం. పిఎం కిసాన్ కింద మాకు సంవత్సరానికి 6,000 రూపాయలు పడుతున్నాయి. పెట్టుబడి సహాయంగా అవి మాకు ఉపయోగపడుతున్నాయి. 3 దఫాలుగా 2,000 రూపాయలు మాకు అందడం జరుగుతుంది. రమేష్, ఇక్కడ నాకు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, డాక్టర్ వస్తారు, టెస్ట్ చేస్తా, పరీక్షలు చేసి టాబ్లెట్